దుమ్ము రేపుతున్న ఫలితాలండి. రాజకీయాలను తలకిందులు చేస్తున్నటువంటి ట్రెండ్స్. వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం ఐదు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఒక్కొక్క సర్వే సంస్థ ఇచ్చినటువంటి అంచనాలు ఒక్కొక్కటిగా తలకిందులు అయిపోయాయి. ఏ సర్వే ఏం చెప్పిందో వాళ్ళకే అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ఇందులో ముఖ్యంగా అందరి చూపు ఉన్నటువంటి రెండు రాష్ట్రాలు తమిళనాడు, బెంగాల్. ముందుగా తమిళనాడు గురించి మాట్లాడుకుందాం. తమిళనాడు అంటే దేశ రాజకీయాల్లో ఒక ప్రత్యేక స్థానం. ఒకప్పుడు జయలలిత అండ్ కరుణానిధి మధ్య ప్రత్యామ్నాయ పాలన ఉండేది. కానీ వారి తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఏఐఏడిఎంకే పార్టీ లోపలే పళనిస్వామి కావచ్చు అండ్ పన్నీర్ సెల్వం కావచ్చు వర్గాలుగా చీలిపోవడం, పార్టీ బలహీనపడింది. మరోవైపు డిఎంకే, ఎంకే స్టాలిన్ నాయకత్వంలో బలంగా కొనసాగుతోంది. అందుకే సర్వేలు ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా డిఎంకే వైపే చూపించాయి. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైందండి. వాస్తవ ఫలితాలు చూస్తే అందరికీ షాక్. మామూలు షాక్ కాదు, పొలిటికల్ షాక్. విజయ్ నేతృత్వంలోని తమిళిగ వెట్రి కజగం ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో లీడింగ్ లో ఉందని ట్రెండ్స్ చెప్తున్నాయి. యాక్చువల్ గా విజయ్ మీద ఒత్తిళ్లు చాలా గమనించాం మనందరం కూడా. విజయ్ పార్టీ పెట్టిన తర్వాత విజయ్ని లోబర్చుకోవటం కోసం చాలా రకాలైనటువంటి ఒత్తిళ్లు తీసుకొచ్చారు. ఎలక్షన్ టైంలోనే వాళ్ళ భార్య బయటికి రావటం, నేను విడాకులు తీసుకుంటున్నా అని చెప్పడం, ఇలా ఏదో అనుమానాలు విజయ్ మీద ఒత్తిళ్లు పెడుతున్నారేమో అనేటటువంటి అనుమానాలు, విజయ్ ఒంటరిగా పోరాడుతున్నారు అనేటటువంటిది ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. అందువల్లే కావచ్చు పొలిటికల్ షాక్ ప్రతి ఒక్కరికి కూడా. ఇక్కడ లీడింగ్ లో విజయ్ పార్టీ ఉండటం, ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి స్థాయిలో లీడింగ్ లో ఉందని ట్రెండ్స్ చెప్తున్నాయండి. ఇప్పుడు ఓటింగ్ రిజల్ట్స్ కూడా చెప్తున్నాయి. డిఎంకే 46, ఏఐడిఎంకే 82, టీవీకే విజయ్ పార్టీ 106 లీడింగ్ ఉంది. నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ముందు దాకా మ్యాజిక్ ఫిగర్ ఎంత 118 వస్తే, అంటే ఇంకో 10 లేదా 12 సీట్లు గెలిస్తే గేమ్ ఓవర్. విజయ్ ఏకగ్రీవంగా వాళ్ళ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా ఈ 10, 12 సీట్లు తేడా వస్తే విజయ్ పార్టీయే ఇప్పుడు అధికారం చేపట్టేది. కానీ ఎవరిని కలుపుకోవాలనేది నెక్స్ట్ వ్యూహం ఉంటుందన్నమాట. కానీ ఇంకా అయిపోలేదు ఓట్ల లెక్కింపు అనేది. ఖచ్చితంగా అయితే విజయ్కి ఆ మ్యాజిక్ ఫిగర్ కూడా చేరుకుంటాడు అనేది అంచనా ఉంది. ఇక్కడ ఇది నిజంగా జరిగితే ఇది కేవలం గెలుపు కాదండి, ఇది పొలిటికల్ రెవల్యూషన్ అని చెప్పొచ్చు. ప్రజలు రెండు పార్టీల మధ్య తిరుగుతూ ఇప్పుడు మూడో ప్రత్యామ్నాయం వైపు వెళ్ళారనేటటువంటి సంకేతం. అంటే యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, ప్రాంతీయ గర్వం ఉంది, కొత్త నాయకత్వం కోసం వెతుకుతున్నారు. ఇప్పుడు బెంగాల్ పరిస్థితి చూద్దాం. ఇక్కడ మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ వెనుకబడగా భారతీయ జనతా పార్టీ 160 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. మ్యాజిక్ ఫిగర్ కూడా దాటేసింది వాస్తవానికి. ఇది నిజమైతే బెంగాల్లో రాజకీయాల్లో భారీ మార్పు అనమాట. ఇక కేరళ విషయానికి వస్తే యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఏదైతే ఉందో అది 95 స్థానాల్లో ఉంది. ఆ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ వచ్చేసరికి 42. ఇది కేరళలో సాధారణంగా జరిగే పవర్ మార్పిడి ట్రెండ్ కి సరిపోతుంది అంతే. ఈ బెంగాల్ వైపు అండ్ తమిళనాడు వైపే అందరి చూపు ఉందండి. ముఖ్యంగా అందరి ఫోకస్ తమిళనాడు. విజయ్ పార్టీ పెట్టారు, గెలుస్తారా గెలవరా, ఆయన మీద ఉన్నటువంటి ఒత్తిళ్లు. చాలా సర్వేలు ఏం చెప్పినాయి, విజయ్ కేవలం 10 స్థానాలు గెలుస్తాడో గెలవడా అని చెప్పినాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వాన్ని ఒంటరిగా ఏర్పాటు చేసే స్థాయికి విజయ్ పార్టీని ప్రజలు స్వాగతించారు. అంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారండి, కొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఇది మాత్రం క్లియర్ కట్ గా అర్థమైపోయింది. ఇక అస్సాంలో వచ్చేసరికి భారతీయ జనతా పార్టీ మూడోసారి అధికారంలోకి వస్తున్నట్టుగా ట్రెండ్స్ ఉన్నాయి. పుదుచ్చేరిలో కూడా ఎన్డీఏ ముందంజలో ఉంది. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే తమిళనాడు ప్రజలు ఎప్పుడూ ఒక విషయాన్ని బలంగా నమ్ముతారండి. బయటికి ప్రభావం చూపించకపోయినా, బయటికి ప్రభావం వద్దు, మన ప్రాంతీయ పార్టీలు మాత్రమే కావాలి అని. ఇప్పుడు అదే భావంతో రెండు పెద్ద పార్టీలను పక్కన పెట్టి విజయ్కి అవకాశం ఇచ్చారా, లేక అధికార పార్టీలపై ఉన్నటువంటి వ్యతిరేకత కారణం కావచ్చా, కేంద్ర రాజకీయాలపై ఉన్నటువంటి అసంతృప్తి కావచ్చా, కొత్త ఫేస్ పై ఉన్నటువంటి నమ్మకం కావచ్చా, ఈ మూడిట్లో ఏదైనా కావచ్చు. ఈ మూడు కలిసిపోయి కూడా ఈ రిజల్ట్ అనేది ఉండొచ్చు. ఒకవేళ టీవీకే విజయ్ 118 దాటకపోతే హంగ్ అసెంబ్లీ అంటే
అన్ని కలుపుకోవటం, లేదా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయ్, మిగతా పార్టీలు ఆయన వైపు చూడాల్సినటువంటి పరిస్థితి. అంటే కింగ్ కాదు కానీ, కింగ్ మేకర్ కాదు కానీ, నేరుగా కింగ్ అవ్వచ్చు అనమాట. నేరుగా కింగ్ అవ్వచ్చు. ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ రాకపోతే 110, 108లో ఆగిపోయాడు అనుకోండి సపోజ్, ఇంకా 10 అయితే పార్టీ ఏర్పాటు చేయొచ్చు. ఆ 10 కలుపుకోవటం కోసం ఎవరో ఒకరిని పెట్టుకుంటాడు. అయితే ఇక్కడ కింగ్ మేకర్ గా అవుతాడు. ఏదో ఒక పార్టీకి అలయన్స్ అయితే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకున్నాం మనం, అనుకున్నారు చాలా మంది. సర్వేలు ఏం చెప్తున్నాయి, ఈ 10 స్థానాలు వేరే వాళ్ళతో కలిస్తే ఆ పార్టీ వాళ్ళు నాయకత్వం వహిస్తారు, విజయ్కి ఏదో భిక్ష వేసినట్లుగా ఏదో ఒక అవకాశం ఇస్తారు అన్నట్లుగా మాట్లాడుకున్నారు. కానీ ఇప్పుడు కింగ్ అనమాట. ఇప్పుడు విజయ్ నేరుగా కింగ్ అయిపోయినట్లే. ఎవరో ఒకరిని కలుపుకున్నా సరే ఆ పార్టీకి ఏదో 2-3 స్థానాలు ఇస్తాడు, ఎక్కడో చోట ఏదో ఒక చోట మంత్రిగానే ఎక్కడో చోట అవకాశం ఇస్తాడు, ఏదో ఒక పోస్ట్ అనేది క్రియేట్ అయ్యిద్ది వాళ్ళకి. తర్వాత ఈయన కింగ్ మేకర్ అయిపోతాడు. సేమ్ అంతే జరిగేది ఇక్కడ. ఈ ఫలితాలు ఫైనల్ అయితే మాత్రం ఇది సాధారణ ఎన్నిక కాదని అయితే చెప్పుకోవచ్చు. ఇది రాజకీయ చరిత్రలో ఒక టర్నింగ్ పాయింట్ అండి. మరి విజయ్ పార్టీ పైన అంటే ప్రజలు నిజంగా తిరుగుబాట లేక కేవలం ట్రెండ్లు మాయమాట, ఇది ఏంటి అనేది మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తర్వాత వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.